ఇది ఒక సూపర్ మార్కెట్. సో కరెంట్ అయితే లేదు పొద్దున్న నుండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్ డోర్ నుంచి లైన్లో మనం నిలబడాలి, మనకు ఒక టోకెన్ ఇస్తారు అండ్ మనకి ఏం కావాలో చెప్పాలి, వాళ్ళు రాసుకుంటారు, అవి తీసుకుని వస్తారు, మనకు క్యాష్ ఇవ్వాలి. సో అలాగా నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇలాగా. పవర్ లేదు, కరెంట్ లేదు. స్పెయిన్లో లేదు, పోర్చుగల్లో లేదు, ఫ్రాన్స్లో లేదు, ఇంకెట్లా 4-5 కంట్రీస్లో పవర్ కట్ అసలు. ఇలా లైన్లో వెయిట్ చేయాలి. క్యాష్ కూడా నా దగ్గర 5 euros ఉన్నాయి. మరి ఆ 5 euros ఏమొస్తాయో చూద్దాం. ఆరెంజెస్ కొనుక్కున్నాను నేను. 3 రోజుల వరకు రాదేమో, ఆరెంజెస్ అయినా తిని బతికేద్దామని. ఏంట్రా బాబు ఈ కర్మ. అసలుకి ఎప్పుడు జనాలు ఉంటారు రోడ్ల పైన. హలో అమిగోస్, పోర్చుగల్లో పవర్ లేదు. ఈరోజు 28 డేట్ ఏప్రిల్ అండ్ మార్నింగ్ 11కి అలాగా పవర్ అయితే లేదు. స్పెయిన్లో కరెంట్ లేదు, పోర్చుగల్ ఆల్ ఓవర్ ద పోర్చుగల్ కరెంట్ లేదు. గ్యాస్ స్టేషన్స్లో ఎవరు అసలు పనిచేయట్లేదు పవర్ లేకపోవడంతో. సో ఏటీఎం మిషన్ అయినా ఉంటుందా లేదా అని నేను డబ్బులు తీయడానికి వెళ్తున్నాను. వర్క్ అవ్వట్లేదు. సో మార్నింగ్ 11 నుండి పవర్ లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, బ్యాటరీస్ అన్నీ డెడ్ అయిపోయినాయి, ఏటీఎం మిషన్స్ పనిచేయట్లేదు క్యాష్ తీసుకోవడానికి. ఇందాకడే వెళ్ళాను నేను గ్యాస్ స్టేషన్కి, గ్యాస్ స్టేషన్స్ పనిచేయట్లేదు, ట్రైన్లు నడవట్లేదు, మెట్రోలు నడవట్లేదు. ఇప్పుడు కార్ తీస్తే ఈ సిగ్నల్స్ పనిచేయట్లేదు. ట్రాఫిక్ లైన్ వచ్చేప్పటికి దాదాపు 3 కిలోమీటర్లు ఉంది ట్రాఫిక్ లైన్. ఎలాగోలా మధ్యలో దూరిపోయాను ముందుకు వచ్చేసి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. మరి ఎలా ఉంటుందో తెలియదు, యాక్సిడెంట్స్ ఏమైనా అయితే. అంత ఎలక్ట్రిసిటీ పైన డిపెండ్ అయిన ఉన్న వాళ్ళు చూడండి, పవర్ లేకపోతే అల్లాడిపోతున్నారు. ఫుడ్ లేదు. మా రూమ్కి వెళ్ళి చూస్తే అన్నీ ఎలక్ట్రికల్లే, ఇండక్షన్ కానీ కుక్కర్ కానీ అన్నీ. ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వండుకోవడం కూడా తెలియదు ఎలాగో. సూపర్ మార్కెట్స్ పనిచేయట్లేదు ఎందుకంటే ఇవి లేవు, జనరేటర్లో ఆయిల్ అయిపోయింది. ఇక్కడ క్యాష్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు బికాజ్ కరెంట్ లేదు కదా. బట్ నా దగ్గర 5 euros ఉన్నాయి. డైలీ కస్టమరే కాబట్టి అప్పు రాసుకోమని చెప్తాను. అయినా కానీ కూరగాయలు తీసుకెళ్ళినా కానీ ఎలా వండుకోవాలి రూమ్లో ఇండక్షన్